చందమామ కథ మంత్రం తంత్రం. చౌటుపల్లిలో శంకరయ్యకు ఒక చిన్న ఇల్లున్నది. ఇల్లు చూడబోతే చిన్నదే గాని ఇంటి పెరడు మటుకు చాలా పెద్దది. ఈ పెరడు నిండా కసింద, బ్రహ్మమేడి, భరణిక, జిల్లేడు ఒక్కటేమిటి నానా రకాల చెట్లు, తుప్పలు, దుబ్బులు, పొదలు బలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యంలా తయారైంది. ఇలా తయారు కావడం వల్ల ఆ పెరడు పట్టపగలే చీకటిగా ఉండేది. అటువంటి పెరడులో పురుగు పుట్ర మసలుతుందంటే ఆశ్చర్యం దేనికి? అతని క్షేమం కోరిన ఇరుగు పొరుగులు అడపా తడపా చెబుతూనే వచ్చారు. అబ్బాయి శంకరం పిల్లా జల్లా తిరుగుతూ ఉంటారు, 10 రూపాయలు పోతాయని చూడక పెరడు శుభ్రం చేయించు, గోడ గంతలు పూడ్పించు, తర్వాత ఏమనుకుంటే ఏముంది అంటూ. ఆ తిక్క శంకరయ్య వింటేనా? ఊళ్ళో వాళ్ళు చెప్పి నోరు నొచ్చి మనకెందుకని ఊరుకున్నారు. ఒక రోజున శంకరయ్య భార్య పిల్లలు భోజనాలు కూర్చున్నారు. గది తూములో నుంచి ఒక చిన్న కప్ప ఒకటి లోపలికొచ్చింది. అది గెంతుతూ ఉంటే పిల్లలు వినోదంగా చూడసాగారు. అంతలోనే ఒక పాము చెరచెరమంటూ పాకుతూ వచ్చి కప్పను పట్టబోయింది. విస్తరి ముందు భోజనాలు వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి పరిగెత్తారు. అందరూ పరుగులెత్తారు. కాని శంకరయ్య మాత్రం చాటునే పొంచి ఉండి పాము నడక కనిపెడుతూనే ఉన్నాడు. అది వెళ్లిన పాటునే వెళ్లి కప్పను పట్టేసింది. ఆ గదిలోంచి తప్పించుకుపోయేందుకు మరి ఒక మార్గం లేదు. అందుకని ఆ పాము వచ్చిన దారినే మెల్లగా జారుకుంది. శంకరయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అది పోయి ఒకానొక గోడ కలుగులో దూరిపోయింది. దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు శంకరయ్య. ఇంతలో వాళ్ల గోల విని 10 మంది పోగయ్యారు. పాము ఎటు పోతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అబ్బాయి అని అక్కడికి వాళ్ళకి చెప్పి తను పాములు పట్టే వ్యక్తి దగ్గరికి బయలుదేరాడు. అదృష్టం బాగుండి శంకరయ్య వెళ్లేసరికల్లా పాములు నాగన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. నాగన్న, ఇంకేముంది, కొంప మురిగింది, పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి అన్నాడు ఆత్రం కొద్దీ శంకరయ్య. ఎందుకు బాబు అలా కంగారు పడతావు? నేనుండగా నీకు భయమేంటి? అదేం పాము? ఎంత పొడుగుంది? చుక్కలున్నాయా చార్లున్నాయా అంటూ 1,00,000 ప్రశ్నలు వేసాగాడు నాగన్న. ఆపద సమయంలో ప్రశ్నలేమిట్రా అంటూ వేగిరి పెట్టాడు శంకరయ్య. అది కాదు బాబయ్య, నేను నాగస్వరం పాడి పిలుస్తాను, మంత్రం వేస్తాను, పాములు వస్తాయి. వాటిల్లో నువ్వు చెప్పిన పాము ఉంటే మాత్రం ఆ తర్వాత ఎన్ని పాములు వస్తే అన్ని పావలాలు ఇచ్చుకోవాలి. నువ్వు చెప్పిన పాము రాలేదనుకో, 1 పావలా ఇస్తే చాలు అని చెప్పాడు నాగన్న. పామును బాగా పరకాయించి చూశాడు శంకరయ్య. అందుకని అతనికి దాని ఆనవాళ్లు జ్ఞాపకం లేకపోలేదు. అయినా ఇప్పుడు నాగన్న చెప్పిన మాట మీద తీరా నాగస్వరం ఊదగానే కలుగులోంచి ఎన్ని పాములు వస్తాయో, ఇంత చేసి అన్నిటికీ అన్ని పావలాలు ఇవ్వవలసి వస్తుందేమో. ఇంతకు ఒకవేళ తన ఇంటికి వచ్చిన పాము బయటికి వస్తుందో రానే రాదో అని సంశయం పట్టుకుంది. ఈ సంశయంతో తాను చూసినట్టుగాక మరొక విధంగా పామును వర్ణించి చెప్పాడు. నాగన్న వెంటనే బయలుదేరొచ్చాడు. నాగస్వరం ఊదాడు. అమాంతం 5-6 నాగులు వచ్చాయి. వాటిలో శంకరయ్య చెప్పిన పాము మాత్రం రాలేదు. అందువల్ల వాటిని పట్టి బుట్టలోకి నెట్టాడు. మళ్లీ ఊదాడు. ఎంతసేపు ఊదినా శంకరయ్య చెప్పిన పోలికలున్న పాము రానే లేదు. ఎందుకంటే అలాంటి పాము లేదు కదా. తన పాచిక పారినందుకు సంతోషిస్తూ శంకరయ్య 1 పావలా ఇచ్చి నాగన్నని పొమ్మన్నాడు. 30 ఏళ్ల నుంచి నేను పాములు పడుతున్నాను, ఒక్క మాట కూడా నా అంచనా తప్పిపోలేదే, అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకయిందా అని అనుమానించాడు నాగన్న. ఇది డబ్బులు ఇవ్వాలని చెప్పి శంకరయ్య చేసిన పన్నాగమే గాని మరొకటి కాదు అని రూఢిపరుచుకున్నాడు. శంకరయ్య ఇచ్చిన పావలా తీసుకుని వెళ్ళిపోతూ, నాగన్న, నువ్వు నన్ను మోసం చేసినట్టుంది. అది ఊరికే పోదు. పాములు నోరులేని జీవాలనుకుంటున్నా వల్లే ఉంది. వాటి విషయంలో అబద్ధం చెప్పి ఎవడూ బాగుపడలేదు.
మా పాములు పవిత్రమైనవి, వాటితో చెలగాటం పనికిరాదు, మోసగాళ్లను అవి క్షమించవు. నీవు చేసిన మోసానికి తగిన ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు అంటూ చెరచెరా వెళ్ళిపోయాడు. ఏడిశాడు అనుకున్నాడు మనసులో శంకరయ్య. మర్నాడు మళ్ళీ 2 నాగుపాములు పడగలెత్తుకొని బొసలు కొట్టుకుంటూ శంకరయ్య పెరట్లో తిరుగుతున్నాయి. ఈసారి ఇంట్లో వాళ్ల కంగారుకు అంతు లేకపోయింది. ఏం చేయడం? శంకరయ్య ఉరుకులెత్తుకుంటూ పోయి నాగన్నను రమ్మని బతిమలాడాడు. ఇప్పుడు 5 రూపాయల బేరం ఉన్నది బాబు, పోవాలి, ససేమీర రావడానికి వీల్లేదు అనేశాడు నాగన్న నిర్మోహమాటంగా. చివరికి కాళ్ల వేళ పడి శంకరయ్య ఆ 5 రూపాయలు తనే ఇచ్చుకొని నాగన్నను వెంట తీసుకొచ్చి ఆ 2 పాములను పట్టించాడు. సరిగ్గా ఇది జరిగిన వారం రోజుల కల్లా శంకరయ్య స్నేహితుడు బుచ్చిబాబు వచ్చి కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఇంకా నలుగుతూనే ఉన్న పాముల పురాణాలు ఇంటిల్లిపాది పూసకుచ్చినట్టు చెప్పుకొని వచ్చారు. వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విని బుచ్చిబాబు పక్క నవ్వసాగాడు. అతని నవ్వు వాళ్ళకేం అర్థం కాలేదు. చివరికి ఇలా అన్నాడు బుచ్చిబాబు, ఏమో శంకరం బావా, వట్టి పిచ్చివాళ్లాగా ఉన్నావే, ఇన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటూ మన నాగన్న సంగతే తెలీదా? వాడేవో షరతులు చెప్తాడు, ఆ ప్రకారం డబ్బివ్వక తంత్రం చేస్తారు కొంతమంది. అందుకని అటువంటి వాళ్ల పెరట్లో మంత్రం వేసి పాములు వదిలేస్తాడు. తెలుసునో లేదో, అవి కోరలు తీసిన పాములే సుమా. అందుకని వాటి వల్ల ప్రమాదం లేదు, కానీ భయం మాత్రం వేస్తుంది. ఇంతకీ నాగనికి డబ్బులేమని ఎగ్గొట్టావేంటి అని పరిహాసం చేశాడు. తన తప్పిదానికి సిగ్గుపడిన శంకరయ్య వెంటనే మాట మార్చేశాడు.